రాష్ట్రంలో అన్ని రకాల నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలని కోడుమూరులో సిపిఐ ఆధ్వర్యంలో నేడు రాస్తారోకో నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కోడుమూరు ఇన్ఛార్జి నాయకులు బి కృష్ణ, సిపిఐ మండల కార్యదర్శి బి రాజులు మాట్లాడుతూ, పెరిగిన కందిపప్పు, వంట నూనె, బియ్యంతో పాటు ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, టమాటా తదితర కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయని, సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా అంత గురించి బాగా చెప్పినాడు. ఇప్పుడు కార్మికులు కోరుకుంటున్నాం. సోదరులారా, ఈ యొక్క రాస్తారోకో కార్యక్రమానికి అధ్యక్షుడిగా నిర్వహించినటువంటి సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మధు గారికి, అలాగే మండల కార్యదర్శి రాజు గారికి, మరి అలాగే సిపిఐ సీనియర్ నాయకులు తిమ్మప్ప గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్న ఆటో వర్కర్స్ కార్మికులు, హమాలీ కార్మికులు, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు, మరి పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సోదరులారా, ఇవాళ మన రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా ప్రజలకు నిరంతరం కావలసినటువంటి బియ్యం అయితేనేమి, బ్యాళ్ళు అయితేనేమి, మరి అలాగే వంట నూనె అయితేనేమి విపరీతంగా పెరిగిపోయాయి. మరి కనీసము పచ్చి కూరగాయలతోనన్నా ఎలాగోలాగా తిని బతుకుతామనుకుంటే మరి ఆ కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. 1000 రూపాయలు తీసుకొని పోతే కనీసము ఈరోజు 5 కేజీల కూరగాయలు కూడా రానటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆలస్యం చేయడం లేదో అర్థం కావడం లేదు. మరి వీరికి ఎక్కడ కొరత వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. ధరలు పెరిగిపోయాయి. సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి, దుస్థితి తయారైంది. అందుకోసమే మేము ఒకటే చెప్తున్నాం, తక్షణమే ఈ పెంచినటువంటి ధరలను తగ్గించాలా, ఈ పెంచిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలా, పప్పు ధాన్యాలు, కందిపప్పు, బియ్యము ఇవన్నీ తగ్గించాలా. మరి అలాగే వీటితో పాటు కూడా కూరగాయల ధరలు కూడా తగ్గించి సామాన్యులు కూడా అందరికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి అధికారులు తక్షణమే ఈ యొక్క ధరలు పెరిగిన దాని మీద స్పందించి ఈ యొక్క సామాన్య ప్రజానికాన్ని కాపాడాలని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ఇవాళ రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ రాస్తారోకో కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ధరలు తగ్గించాలా లేనిచో ఇది మరింత ఉధృతమైనటువంటి కార్యక్రమాలు సిపిఐ పార్టీగా మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ఇప్పుడు నిత్యావసరాలు నూనె కానీ, బ్యాగులు కానీ, అనేక నిత్యావసరాలు, మిరపకాయ కానీ, కూరగాయల రేట్లు సామాన్యుడికి పేదవారికి కనీసం 3 పూటలన్నా పోంచాలంటే ఈరోజు అనేక నిత్యావసరాలు నూనె కానీ, బ్యాగులు కానీ, కూరగాయల రేట్లు అధికమైపోతున్నాయి. కాబట్టి ఈరోజు కూరగాయల రేటు 1 కిలో 100 రూపాయలు టమాటా ఉంది, కానీ బ్యాగులు 200 రూపాయలు కేజీ ఉన్నాయి. కాబట్టి అనేక నిత్యావసరాలు పేదవాళ్ళు నిలబడుతున్నాయి. కాబట్టి పేదవారికి 3 పూటల అన్నం పోంచాలంటే కూడా భయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే కూరగాయల రేట్లు కానీ, అనేక పప్పు ధాన్యాల రేట్లు కానీ తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సిపిఐ పార్టీ కొర్రకాల శ్రీమతి గారికి, అలాగే జిల్లా కార్యదర్శి కృష్ణ గారికి, అలాగే ఏజెన్సీ కార్మికులు, ఆటో కార్మికులు అందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల చెప్పిన చెప్తాను. సోదరులారా, ఈరోజు పేదవారికి కూడా కనీసము గ్యాన్లు అయితే కిలో 100 రూపాయలు ఉండేవి, టమాటా పళ్ళు 100 రూపాయలు ఉండేవి, అనేక నూనె కేజీ 20 రూపాయలు నడుస్తుంది. కాబట్టి అనేక ధరలు ఖచ్చితంగా తగ్గించాలని ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి అది అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవుకుంటాను.